ఫ్రెండ్స్, తమిళనాడులో చాలా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ప్రతి సంవత్సరం సూర్య సంహారం అనే మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి సూర్య పద్మాసుడిని సంహరించిన రోజు అని చెప్తారు. పురాణాల ప్రకారం సూర్య పద్మాసుడు మహాశివుడి భక్తుడు, కానీ అతని అహంకారం పెరిగి దేవతలపై యుద్ధం చేశాడు. అప్పుడు శివుడు తన తేజస్తో 6 అగ్నికిరణాలు సృష్టించి అవి గంగులో కలిసి పార్వతీదేవి ఒడిలో 6 శిశువులుగా పుట్టాయి. ఆ తర్వాత పార్వతీదేవి వాటిని కలిపి సుబ్రహ్మణ్య స్వామిని సృష్టించింది. ఆ తర్వాత తిరుచెందూర్ అనే సముద్ర తీర ప్రాంతంలో స్వామి సూర్య పద్మాసునితో మహాయుద్ధం చేసి చివరికి అతన్ని సంహరించాడు. సూర్య పద్మాసుడు తన భక్తితో పశ్చాత్తాపం వ్యక్తం చేయగా సుబ్రహ్మణ్య స్వామి అతనిని నెమలి మరియు కోడిపుంజు రూపంలో మార్చి తన వాహనాలుగా మార్చుకున్నాడు. ఈ యుద్ధ విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో సూర్య సంహారం ఉత్సవం చేస్తారు. కానీ ఈ ఉత్సవం తిరుత్తణిలో మాత్రం చేయరు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.